ఢిల్లీ నుంచి లైవ్ చూసాం. మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లారు. సో కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు. కొండా సురేఖ ఇష్యూకి సంబంధించి మొత్తం మీరు లెక్క పెడితే 15 మంది ప్రజాప్రతినిధులు, సిఎల్పి నేతలు, కాంగ్రెస్ శాసనసభ పక్షం మొత్తం భేటీ అయింది. అక్కడ 15 మంది ప్రజాప్రతినిధులంతా భేటీ అయ్యారు. వాళ్ళంతా కూడా తిరుగుబావుట ఎగరేశారు. ఎందుకు అనంటే కొండా సురేఖకి వ్యతిరేకంగా. ఆమె ఎందుకు తన కుమార్తె వ్యాఖ్యల్ని ఖండించలేదు? ముఖ్యమంత్రి గురించి అనుచితంగా మాట్లాడినప్పుడు సుష్మిత ఆమెని ఖండించాలి కదా, వ్యతిరేకించాలి కదా. ఎందుకు కొండా సురేఖ పట్టించుకోలేదు? ఎందుకు ఖండించలేదు? పైగా తన కూతురి వ్యాఖ్యలతో తనకి సంబంధం లేదు అని ఏ విధంగా మాట్లాడతారు అంటూ కొండా సురేఖని ఉద్దేశించి వీళ్ళంతా కూడా ఒక్కసారి భేటీ అయ్యి పార్టీ లైన్ దాటితే ఎవరినైనా సరే ఉపేక్షించకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి అదే విషయాన్ని వెల్లడించారు. ఎంత సీనియర్ నేతైనా కావచ్చు, పార్టీలో ఎంత కాలంగా అయినా ఉండొచ్చు, కానీ పార్టీలోనే ఉంటూ ప్రతిపక్షంలా వ్యవహరించకూడదు అంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కొండా సురేఖ బర్తరఫ్ చేయాలి, అలానే పార్టీ నుంచి ఆమెని సస్పెండ్ చేయాలి అంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. మొత్తం 15 మంది ప్రజాప్రతినిధులు భేటీ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభాకర్, ఏంటి సిచ్యువేషన్? సో ఇలా వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న వాళ్ళ మీద ఇప్పుడు ఫోకస్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అనే సిచ్యువేషన్ అయితే రైజ్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. కేవలం కొండా సురేఖ మాత్రమే కాదు, చిన్నారెడ్డి మేఘారెడ్డి ఇష్యూ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళింది. మరోవైపు నల్గొండలో రాజగోపాల్ రెడ్డి ఇష్యూ. అసలు ఏం జరుగుతోంది? 2.5 ఏళ్ళు దాటింది ప్రభుత్వం ఏర్పడి పార్టీ అధికారంలోకి వచ్చి. సో ఇప్పటికి కూడా పార్టీ పైన సరైన పట్టు లేకపోతే ప్రమాదకరం అనే భావనలో అటు పిసిసి చీఫ్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే గీత దాటిన వారిపై వేటు వేయాలనే తీరుతోనే ముందుకు వెళ్తున్నారు. చాలా కఠినంగా వ్యవహరించాలనే తీరుతోనే వెళ్తున్నారు. ఈరోజు సిఎల్పిలో జరిగిన 20 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీల భేటీలో కూడా దాన్ని నిర్ణయించారు. ఎవరైతే గీత దాటుతారో, అది కొండా సురేఖ అయినా, రాజగోపాల్ రెడ్డి అయినా, చిన్నారెడ్డి అయినా, ఇంకెవరైనా ఎవరు గీత దాటినా వారిపైన వేటు వేయాల్సిందే. షోకాజ్ నోటీసులతో సరిపెట్టొద్దు, అవసరమైతే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఒకవైపు అటు బీఆర్ఎస్, బీజేపీ లాంటి ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తుంటే, మరోవైపు సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు, సొంత పార్టీలోని మంత్రులే మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మనోధైర్యం సన్నగిల్లుతుంది అనే అంశంపైనే ఎక్కువసేపు డిస్కస్ చేశారు. సో దాంట్లో భాగంగానే ప్రజాస్వామ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజమే, కానీ అది అంతర్గత ప్రజాస్వామ్యం మాత్రమే. లోపల 4 గోడల మధ్య ఎలాంటి డిస్కషన్స్ అనేది చేయొచ్చు, కానీ ప్రజా వేదికలపైన, పబ్లిక్ మీటింగ్లో కార్యకర్తల నడుమ ఎట్లాంటి అంశాన్నైనా సున్నితంగా వ్యవహరించాలి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు సిఎల్పి కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఆ క్రమంలోనే కొండా సురేఖ పైన వేటు వేయాలి, కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలి, బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయించాలి అనే అంశాన్ని ప్రధానంగా డిస్కస్ చేశారు. దానికి తోడుగానే రేపు పిసిసికి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎల్లుండి సీఎం కూడా రానున్నారు. సీఎం రాగానే సీఎంతో పాటుగా పిసిసితో పాటు అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, దాంతోపాటుగా సీఎంను కలిసి తాను రిప్రజెంటేషన్ ఇస్తాం, అవసరమైతే ఢిల్లీ వెళ్ళి కేసీ వేణుగోపాల్ను కూడా కలుస్తామని ఇంతకుముందే వరంగల్కి సంబంధించిన నాయన్ రాజేందర్ రెడ్డి చెప్పారు. సో మొత్తం వ్యవహారం పైన సీఎం, పిసిసి చీఫ్ పట్టు సాధిస్తున్నారు. మొత్తాన్ని కొండా సురేఖ విషయంలో కానీ, రాజగోపాల్ రెడ్డి విషయంలో కానీ పార్టీని కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పిసిసి చీఫ్ అటు మీనాక్షికి కానీ, కేసీ వేణుగోపాల్ కానీ ఇక్కడున్న పూర్తి నివేదికను ఇస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈ మంత్ ఎండ్ కల్లా క్యాబినెట్ రీషఫిల్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఒక్కసారిగా న్యూస్ ఫ్రేమ్ లో ఫ్లాష్ అయ్యారు ఇప్పుడు. సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేయబోతోంది? వీళ్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి మేఘారెడ్డి ఇష్యూ ఏం జరగబోతోంది?